కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన టాప్ 10 మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 శంకరాభరణం. ఈ పేరు వినగానే ఆ సినిమాలో నటుడు గుర్తుకురాడు, ఆ పాత్రే గుర్తుకు వస్తుంది. మరి ఆ పాత్ర కోసం విశ్వనాథ్ గారు ఎంతగా కసరత్తు చేశారో, అలాగే స్వామియాజులు గారు ఎంత జీవం పోశారో ఈ సినిమాలో మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సంగీత విద్వాంసులైన ఒక వ్యక్తికి దేవుడిలా భావించే ఒక వ్యభిచారి మహిళకి మధ్య జరిగే ఈ కథ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఇందులో బాలు గారి గలం నుండి వచ్చిన శంకర అనే సాంగ్ అయితే గూస్ బంప్స్. ఎప్పటికీ తెలుగు సినీ చరిత్ర ఉన్నంతకాలం చెప్పుకునే అతి కొద్ది సినిమాల్లో ఈ శంకరాభరణం ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఇక నెంబర్ 2 సాగర సంగమం. కె విశ్వనాథ్ గారు విశ్వనటుడు కమల్ హాసన్తో తెరకెక్కించిన ఈ సినిమా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. కూచిపూడి డాన్సర్ అయిన హీరో తల్లిలాంటి తన కళకి ఎలా రుణం తీర్చుకున్నాడు అనేది, మరణిస్తూ కూడా కళకి ఊపిరిపోసే పాత్రను సృష్టించిన విశ్వనాథ్ గారిని కళా తపస్వి అనకుండా ఉండలేము. ఈ సినిమా పాటలు ప్రేక్షకుల్ని అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఇక నెంబర్ 3 స్వాతిముత్యం. ఇందులోనూ కమల్ హాసన్ హీరోగానే చేశారు. ఆయన నటన స్థాయిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లేలా తీర్చిదిద్ది అద్భుతమైన విజయం అందుకున్నారు విశ్వనాథ్ గారు. ఇక నెంబర్ 4 సిరివెన్నెల. తెలుగు కళామ తల్లికి మరో ముద్దు బిడ్డ సీతారామశాస్త్రి గారిని పరిచయం చేశారు డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఈ సినిమాతో. పాటలే ప్రాణంగా నిలిచే ఈ సినిమాలో సుహాసిని మోగమ్మాయిగా, సర్వధామన్ బెనర్జీ అందుడైన ఫ్లూటిస్ట్గా వారి వారి పాత్రలో అద్భుతంగా నటించేశారు. ఇక నెంబర్ 5 విశ్వనాథ్ గారి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం సిరిసిరి మువ్వ. ఏ మువ్వకైనా అందం అది మ్రోగినప్పుడే. మరి దానిని లయబద్ధంగా మ్రోగించేందుకు అందుకు అనువైన వాయిద్యం కూడా తోడవ్వాలి. అలా కూటికి పేదవాడైన ఒక అబ్బాయికి మువ్వలే మాటలుగా ఉన్న ఒక మూగ అమ్మాయికి మధ్య వచ్చే ఈ కథ ఆద్యాంతం పూర్తి ఎమోషనల్ స్టోరీగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 6 స్వర్ణకమలం. డ్యాన్స్ అంటే ఇష్టం లేని హీరోయిన్కి డ్యాన్స్ యొక్క గొప్పతనాన్ని, అదొక గొప్ప కళ అని తెలియజెప్పి ఆమె చేత నాట్యం చేయించి ఆమె కుటుంబానికి పేరు తెచ్చే పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇక నెంబర్ 7 స్వయం కృషి. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతులతో తెరకెక్కించిన ఈ మూవీలో అప్పటికే మంచి స్టార్డమ్ సంపాదించిన చిరుతో చెప్పులు కుట్టించే సీన్ చేయించడం కొంత రిస్కే అయినా అన్నిటికీ కథే శ్రీరామరక్ష అని ముందుకు వెళ్ళి అద్భుతంగా దీనిని మలచిన గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారిని మెచ్చుకోవాలి. ఇక నెంబర్ 8 సీతా మహాలక్ష్మి. భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్తో నడిచేలా సున్నితంగా ఈ మూవీని తీర్చిదిద్ది అద్భుతంగా తెరకెక్కించారు విశ్వనాథ్. తను అనుకున్న కథకి కళలు జోడించడం అలవాటుగా మారిన ఈ దర్శకులు మరోమారు ఆ కళామ తల్లిని నమ్ముకొని ఈ మూవీ కథలో సినీ పరిశ్రమని ఇన్వాల్వ్ చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నారు. చంద్రమోహన్ నటన అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 9 సూత్రధారులు. వైవిధ్యమైన పాత్రల్లో మరోమారు వెండితెరపై మ్యాజిక్ చేస్తూ వచ్చిన ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు గారు హరిదాసు పాత్రలో సన్నాయి వాయిస్తూ కొత్తదనాన్ని పంచగా, అతని కుమారుడుగా భానుచందర్ ఊరి పెత్తందారులపై తిరగబడే పాత్రలో చక్కటి నటన కనబరిచారు. ఇక నెంబర్ 10 సప్తపది. కులాంతర వివాహాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయని కట్టుబాట్లకు పుట్టినిల్లు తన ఇల్లు అని బ్రతికే స్వామియాజులు గారి చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ విశ్వనాథ్ గారి కళాఖండాల్లో ఒకటిగా నిలిచింది.